హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైనల్ జాబితా అయితే విడుదలైతే కావడం జరిగింది. అయితే ఈ ఫైనల్ జాబితా అనేది ఏ విధంగా మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రభుత్వం చెప్పినటువంటి ఉత్తర్వుల ప్రకారము మే 5వ తేదీనైతే మీ యొక్క గ్రామ పంచాయతీల్లోనే మరియు మీ యొక్క మున్సిపాలిటీల్లోనే ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రింట్‌ఔట్ తీసి అక్కడే డిస్‌ప్లే అయితే చేస్తామని చెప్తున్నారనమాట. సో నేను ఒక మండలానికి సంబంధించి ఒక పంచాయతీకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే పట్టుకొచ్చాను ఈ వీడియోలో. క్లియర్‌గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్‌గా వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేను మీకు వెంటనే వీడియోస్ అనేటివి చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మన ఛానల్ ద్వారా. అలానే ముందుగా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది, తప్పకుండా చూసేయండి. ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీరు చూసుకోవచ్చు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొత్తపల్లి మండలం పార్లపల్లె గ్రామానికి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి 120 నుంచి 150 ఇండ్లు అనేవి శాంక్షన్ అయినట్లు తెలుస్తుంది అనమాట. ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారము ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు శాంక్షన్ చేస్తామని చెప్పిందనమాట. అనుకున్నట్లుగానే సర్దుబాటు అయితే చేశారండి. ఈ యొక్క అప్లికెంట్స్ని అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో విడుదలైనటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలతో అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది విడుదలైంది కదా. ఈ సెకండ్ ఫేజ్ లిస్ట్లో కొంతమంది పేర్లు అనేటివి వచ్చాయి, కొంతమంది పేర్లు అయితే రాలేదు. వారికి మరొక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లిస్ట్లో ఏమేమి వివరాలు చూపించారంటే, ఫస్ట్ మీ మండలం పేరైతే ఉంది, తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీ నేమ్ అయితే ఉంది, తర్వాత అప్లికేషన్ ఐడి అయితే ఉంది, తర్వాత అప్లికెంట్ యొక్క పేరైతే ఉంటుంది, వారి యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఉంటుంది, వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళనే వివరాలు అయితే ఉన్నాయి, మీ యొక్క రూఫ్ టైప్ ఏంది అని చెప్పి ఉన్నది, తర్వాత వాల్ టైప్ అయితే ఏది అని ఉంది, ఓన్ రెంటా లేకపోతే రెంటెడ్ హౌస్ అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు, మీరు ఏపీఎల్ కార్డుదారులా లేదా బీపీఎల్ కార్డుదారులా అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా సేమ్ విలేజ్లోనే ఉన్నారా లేదా, అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా వేరొక చోట్ల స్థలాలు అయితే ఉన్నాయా లేదా, ఇలాంటి వివరాలన్నీ కూడా చెప్తున్నారండి. ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనే వివరాలు కూడా ఇక్కడ ఇచ్చడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా విడుదల చేసినటువంటి యొక్క లబ్ధిదారుల యొక్క లిస్టులో ముఖ్యంగా L1, L2లో ఉన్నటువంటి లబ్ధిదారుల వివరాలు మాత్రమే డిస్ప్లే అయితే చేస్తున్నారు. L3లో ఉండేటువంటి వాళ్ళ యొక్క వివరాలు ఇక మీదట వారికి ఇండ్లు శాంక్షన్ కావని అర్థమైతే అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీరు చూస్తున్నటువంటిది ఆఫ్లైన్ విధానంలో ఈ విధంగా అయితే లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ పంచాయతీల్లో అయితే డిస్ప్లే అయితే చేయబోతున్నారు. ఇకపోతే ఆన్లైన్లో లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఆన్లైన్లో మనకు మే ఫస్ట్ వీక్లో అయితే లిస్ట్ అనేది ఆన్లైన్లోకి అయితే విడుదల చేస్తారండి. ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెబ్ పేజ్లోకి అయితే రావాలి. indirammainlu.gov.in అనే వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు పలు రకాలుగా అయితే మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. వన్ బై వన్గా నేను మీకు చెప్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. ఒకసారి పూర్తిగా చూడండి వీడియోని. ప్రీవియస్గా చూపించినటువంటి లిస్ట్ అనేది మా యొక్క ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అయితే నేను తీసుకువచ్చానండి. ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇండ్లు అనేవి శాంక్షన్ అవుతాయని చెప్పి వాళ్ళు ఫైనల్ లిస్ట్ ఇదేనని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేస్తాము, అప్లోడ్ చేస్తాము అని చెప్పి చెప్పారు వాళ్ళు. అయితే ఆన్లైన్లో మీరు మీ యొక్క పేర్లు అనేటివి వచ్చున్నాయా లేదా, ఏ లిస్ట్లో ఉన్నారనేది చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక వెబ్ పేజ్ అయితే విజిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేనండి indirammainlu.telangana.gov.in అనే వెబ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చివరన ఉన్నటువంటి మోర్ అనే ఆప్షన్లో అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పలు రకాలుగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి మొబైల్ నెంబర్తో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అండి. మీరు ప్రజాపాలన లేదా ఆన్లైన్ ద్వారా లేదా ప్రజావాణి ద్వారా అప్లికేషన్ అనేది ఇచ్చినప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు కదా, ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత గో అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. అది సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇలా మొబైల్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. అలానే ఆధార్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఆధార్ నెంబర్తో అయితే ఎవరైతే అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మీ యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదా అప్లికేషన్ ఐడి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఐడి అయితే ప్రొవైడ్ చేసి ఉంటారనమాట.
అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని అడుగుతున్నారు. ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అండి. సో రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి కూడా మీ యొక్క వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి అవైలబుల్లోకి పెట్టి లిస్ట్ అనేది అప్డేట్ చేసినప్పుడైతే మీరు ఈ విధంగా చెక్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మే మొదటి వారంలో అంటే 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో జిల్లాల వారీగా లిస్ట్ అనేది అప్డేట్ చేసుకుంటూ వస్తారండి. తప్పకుండా ప్రతి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీకు వీడియో అనేది అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నటువంటి ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఇది నేను మా ఎంపీడీఓ ఆఫీస్ అధికారుల దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇదే లిస్ట్ని మీకు గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేస్తారు. మీరు మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే మున్సిపాలిటీల్లో కూడా డిస్ప్లే అయితే చేస్తామని చెప్తున్నారండి. ఒకవేళ లిస్ట్లో పేర్లు రాకపోతే నెక్స్ట్ ఫేజ్లో అంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్లోనే ఫస్ట్ లిస్ట్గా అయితే ఇప్పుడు కొంతమంది పేర్లు అయితే విడుదల కాబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో మరికొంతమంది పేర్లు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే L2 లబ్ధిదారులకు సంబంధించి ముందుగానే ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి అయితే శాంక్షన్ అవుతాయి, కొంతమందికి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి శాంక్షన్ అవుతాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లను కూడా ఇస్తామని చెప్తున్నారు. అయితే అసంపూర్తిగా ఇచ్చినటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి పేమెంట్స్ అనేటివి ప్రభుత్వం వివిధ దశల వారీగా విడుదల చేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్లకు ఏ విధంగా 5 లక్షల రూపాయలు అయితే ఇస్తుందో సేమ్ అదేవిధంగా L2లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ పూర్తిగా నిర్మించుకునేందుకు కొంత అమౌంట్ని వివిధ దశల వారీగా అయితే ఇస్తామని చెప్తుందన్నమాట. సో దీని మీద మరింత క్లారిటీ అనేది రావాల్సి అయితే ఉంది. తప్పకుండా తెలియజేస్తాను ఏదైనా సమాచారం వచ్చినప్పుడు. ఇప్పటికే అధికారులు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ యొక్క వివరాలు కూడా సేకరించారు జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది. సో ఆ యొక్క వివరాలతో ఇప్పుడున్నటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను కంపేర్ చేసుకుంటూ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉంది అనే వివరాలను అయితే అప్డేట్ చేస్తామని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చండి. మే 5వ తేదీ నుంచి అయితే లిస్టులు అనేటివి ఆన్లైన్లో అవైలబుల్లోకి అయితే వస్తాయని చెప్తున్నారు. సో వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.